చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమా స్టార్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుంది? ప్రతి ఒక్కరికి చాలా చాలా క్రేజ్ ఉంటుంది కదా. అభిమాన హీరోలు, అభిమాన దర్శకులు, వారు తీస్తున్న సినిమాలు వాటికి 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 ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు మనం చూసి ఎంజాయ్ చేస్తాం అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త విషయం ఏం కాదు. చాలా 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 సంవత్సరాల నుండి కూడా ఫిల్మ్ స్టార్స్కి, సినీ దర్శకులకి, నిర్మాతలకి సినిమాలు ప్రదర్శించే సినిమా హాళ్ళు ఉండడం అనేది చాలా సహజమైన విషయం కదా, మనందరికీ తెలుసు. ఈ కోవలో డి రామానాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే అల్లు అరవింద్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఇలా సినిమాకు సంబంధించిన చాలా స్టార్స్, హీరోస్, హీరోయిన్స్, వాళ్ళకు సంబంధించిన సినిమా థియేటర్స్ని మనం చూస్తూనే ఉన్నాం. వెళ్ళి ఆ థియేటర్స్ సినిమాలు కూడా మనం చూస్తున్నాం కదా. అయితే మీకు తాజాగా ఉన్న గొప్ప విషయం, మీరందరూ ఆనందపడే మరొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే, స్టార్ హీరో అల్లు అర్జున్ తాను కూడా సినిమా థియేటర్స్ వైపు దృష్టి మరల్చాడు. మరీ ఆయన దృష్టి ఎక్కడ పడింది అంటే విశాఖపట్నంలో. సినిమా పరిశ్రమకు విశాఖ అంటే ఒక సెంటిమెంట్ కదా. ఆ సెంటిమెంట్ ఉన్న ఊరిలో ఇప్పటికే ఒక దర్శకుడికి ఒక సినిమా థియేటర్ ఉంది. రీసెంట్గా ఆ సినిమాలో చాలా చాలా హిట్ సినిమాలు కూడా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ విశాఖపట్నంలో ఒక సినిమా థియేటర్, దాని పేరు త్రిబుల్-ఏ. ఈ త్రిబుల్-ఏ మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నం వారు వస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన త్రిబుల్-ఏ 8 స్క్రీన్స్ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఇనాగ్రేషన్ ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు కదా మీరంతా. ఎస్, ఈ నెలలోనే ఆగస్టు 9వ తేదీన చాలా ఘనంగా ఈ అల్లు అర్జున్ సినిమా థియేటర్ ప్రారంభం కానుంది. దానిని స్వయంగా వారే వచ్చి ప్రారంభించబోతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీలింగ్స్ తో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. దీంతో బన్నీ అభిమానుల ఉత్సాహం రెట్టింపై ఉంటే, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న కేవలం బన్నీ ఫ్యాన్సే కాదు, ఇతర అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా అనేది ఒక్కటే కదా ఫ్యామిలీ. బన్నీ సినిమా అయినా, తారక్ సినిమా అయినా, మరొక సినిమా అయినా సరే సినిమాయే కదా. మన బన్నీ షూటింగ్ చేస్తున్న సినిమాలు మనందరం చూస్తున్నాం కదా. అలాగే బన్నీ థియేటర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆయనే వచ్చి ప్రారంభించబోయే ఆగస్టు 9న ప్రారంభం కాబోయే ఆ సినిమా థియేటర్లో మనం కూడా సినిమా చూద్దామని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. గెట్ రెడీ. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.